హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాదిలో యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన సూచన. యుగము అనగా జత అనే అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అవుతుంది. ఈ రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది తెలుగువారికి మొదటి పండుగ. ఉగాది రోజున చాలా మంది కొత్త పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాదిలో ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు అనే 6 రుచులు. ఈ 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలి అన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది పండుగ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. మీకున్న అన్ని రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది పండుగ రోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. ఈ ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను దొంగలించాడు. ఆ వేదాలను తీసుకుని ఆ రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగించాడు. దీంతో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని ప్రారంభించాడు. అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే. దీంతో ఈ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగింది. పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడు చాలా ధనవంతుడు. గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి 4 కుమారులు కలిగారు. కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది. మరణించే ముందు ఆ వర్తకుడు తన 4 కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న 4 పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని, వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు. దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు. మొదటి పాత్రలో మట్టి, 2వ పాత్రలో బొగ్గులు, 3వ పాత్రలో ఎముకలు, 4వ పాత్రలో తౌడు కనిపించాయి. కాని దానర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా తెలియచేశారు వారు. రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు. దీంతో ఆ 4 కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు. కాని ఎవరూ చెప్పలేకపోయారు. అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు. ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు. అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది. ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు. ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది. అలా పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అనే పేరు పెట్టింది. ఆ శాలివాహనుడు 4 పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు. ఆ 4 కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు కలపను తీసుకోవాలని, ఎముకలు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు పశు సంపదను తీసుకోవాలని, తౌడు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని, అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తెలియజేశాడు. ఆ శాలివాహనుడి మాటలు ఆ 4కి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విక్రమార్కుడి దాకా చేరింది. దీంతో విక్రమార్కుడు శాలివాహనుణ్ణి చూడాలని కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కాని శాలివాహనుడు వాళ్లతో తాను రానని,
ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు. దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి చతురంగ బల సమేతుడై వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది. చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు. అప్పుడు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజుని ప్రార్థించి తన సేనలకు మెలకువ వచ్చేలా చేశాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ విజయం తేలనప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది. తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు. ఇలా శాలివాహనుడు ఒక శకానికి స్థాపకుడు అయ్యాడు. ఈ విధంగా శక స్థాపన జరిగింది. చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాదిగా ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దేనికి లోటు రాదు. ఒకసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు అంతా చనిపోతారు. అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువు కరుణించి ఇలా పలుకుతాడు, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు. అవే తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. దేవతలకి ఆయా పనులు అప్పగించాడు. నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది. ఈ కారణం వల్లే ఈ రోజు కొత్తగా లెక్కలు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది. బ్రహ్మ సృష్టిని ఈ రోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్ర శుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల మాట. శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి చైత్ర శుక్ల పాడ్యమి నాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది. అందువల్ల ఈ కారణం చేత కూడా ఈ రోజు పండుగ అయినది. వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తర్వాత ఇంద్రుడు చైత్ర పాడ్యమి నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు. ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిందని చెబుతారు. మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మొక్కలు ఎంతో విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పదే, దాని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మీరు ఏమీ చేయకపోయినా మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో చెంబుడు నీటిని పోయండి. అలాగే వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యండి. ఆ తర్వాత వేప చెట్టును 3 సార్లు తాకి నమస్కారం చేసుకోండి. వేపను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎందుకు అంటే దీనికి చెందిన ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఏకాంతంగా ఉన్నారట. అప్పుడు అటుగా వచ్చిన అగ్నిదేవుణ్ణి చూసిన పార్వతీదేవి అగ్గి మీద గుగ్గిలం అయిందట. మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే, వారంతా భూమి మీద వృక్షాలుగా మారిపోదురుగాక అని శపించిందట.
అలా దేవతలంతా వివిధ వృక్షాల రూపంలో భూమి మీద స్థిరపడ్డారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి వేపగా అవతరించిందట. పురాణ కథ ఎలా ఉన్నా వేప నిజంగా లక్ష్మీదేవే. వేప చిగురు మొదలు వేళ్ల వరకు ఉపయోగం లేనిదంటూ లేదు. వేళ్ళు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత, గింజ, కాయ, పండు, బెరడు అన్నిట్లో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేప నూనె కీళ్ళు, కండరాల పటుత్వానికి దోహదం చేస్తుంది. వేప పుల్ల దంత రక్షణకు శ్రేయస్కరం. వేప పువ్వు జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది. వేప గుజ్జు వ్యవసాయ క్షేత్రంలో క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. ఒక్క వేప చెట్టు రోజుకు సుమారు 250 లీటర్ల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. మనిషి మనుగడకు ఇంతలా ఉపయుక్తమవుతున్న వేప చెట్టు ముమ్మాటికి మహాలక్ష్మి. వేపకు నింబ వృక్షంతో పాటు అరిష్ట, పెంచు మద్దనం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఉంది కాబట్టి వేపను రవి సన్నిభ అని కూడా పిలుస్తారు. తన నీడ వల్ల శ్రమను దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చినట్లు కథనం. బహిరంగ ప్రదేశాల్లో, పెరట్లో, తోటల్లో 5 చెట్లు ఉండాలని వరాహమిహిరుడు పేర్కొన్నాడు. అందులో వేప ఒకటి. మరి ఇంతటి విశేషమైన వేప చెట్టు ఇంట్లో ఉంటే వ్యక్తి జాతకంలో ఉండే శని, కుజదోషాల నుంచి విముక్తి లభిస్తుందట. శనిదోషం నుంచి ఉపశమనం పొందడం కోసం ఎక్కువ మంది సమీ వృక్షాన్ని పూజిస్తారు. అది మాత్రమే కాదు, వేప చెట్టును పూజించినా కూడా శని బాధలు తొలగిపోతాయి. ఇంట్లో వేప చెట్టు నాటడం వల్ల శనిదోషం నుంచి బయటపడవచ్చు. జాతకంలో ఉన్న అనేక దోషాలను వేప చెట్టు తొలగించేస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. వేప చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ సమస్య ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు. శనిదోషం ఉన్నవాళ్లు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఇంటికి దక్షిణ దిశ లేదా వాయువ్య దిశలో వేప మొక్క నాటడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీర్వాదాలు కుటుంబం మీద ఉండి సంతోషంగా ఉంటారు. శని తర్వాత అందరూ చూసి భయపడేది రాహుకేతు గ్రహాలే. కేతువు అనుగ్రహం కోసం కూడా వేప చెట్టు ఉపయోగపడుతుంది. వేప ఆకుల నుంచి తీసిన రసాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతువు బాధల నుంచి బయటపడవచ్చు. మాసి జగత్ బ్రహ్మ సపర్ణ పదమే అహాని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదేవచ. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైనది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను అపహరించాడు. ఆ వేదాలను తీసుకుని ఎవరికీ కనబడకుండా సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఈ విషయం స్థితికారకుడైన విష్ణుమూర్తికి తెలిసింది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగించాడు. దీంతో బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించాడు. అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే. దీంతో ఈ రోజుకు పురాణాల్లో ప్రాముఖ్యత కలిగింది. శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరించాడు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఉగాది రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేసినా, వేరే వారి చేతికి ఇచ్చినా ఇంట్లో అస్సలు డబ్బు నిలవదని శాస్త్రాలు చెబుతున్నాయి. పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరే వారికి కానీ ఇస్తే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు. ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా దానం చేసేవారు పొరపాటున కూడా చీపుర్లు దానంగా ఇవ్వకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు, డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది. అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనె ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు.
అలాగే మీ చేత్తో రాయకూడదు. అలాగే కొబ్బరి నూనె ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి వారింటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు, కానీ బయట వాళ్లకు మాత్రం కొబ్బరి నూనె చేతితో ఇవ్వకూడదు. అలాగే ఈరోజు కత్తులు, పదునైన వస్తువులు, సూదులు ఇలాంటి వస్తువులు ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఇలా ఇస్తే రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది. దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏది చేసినా కలిసిరాదు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానంగా ఇవ్వొద్దు. దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు చిరిగిన వస్తువులను దానం చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి.